మన భారతదేశంలో రైలు ప్రయాణం అంటే అదో పెద్ద లోకం సామి. రోజు చూస్తూ ఉంటే కోట్లాది మంది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతానే ఉంటారు. మన రైలు స్టేషన్లలో ఎటు చూసినా జనం ఎట్టా ఉంటారో మీకు తెలిసిందే కదా. అసలు ఈ రైళ్ళు అంటే మనకి ప్రాణాధారం లాంటివి. కానీ ఈ ప్రయాణాల్లో ఉండే తిప్పలు, ఆ కోచ్ల రకాలు, ఆ టిక్కెట్ల ధరలు గురించి మనోళ్ళకి ఎన్ని చెప్పినా ఇంకా ఏదో ఒక సందేహం వాంటానే ఉంటుంది. భారతీయ రైల్వేలలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఈ సుదూర ప్రాంతాలకు పోయే బండ్లలో ప్రయాణికుల కోసం రకరకాల డబ్బాలు కడతారు. అవే ఏసీ కోచ్లు, స్లీపర్ కోచ్లు, ఇంకా మన సామాన్యులకు దిక్కైన జనరల్ కోచ్లు. ఒక్కో డబ్బాకి ఒక్కో రకమైన మర్యాద, ఒక్కో రకమైన టిక్కెట్ రేటు ఉంటుంది. ఏసీ డబ్బాలో ఎక్కితే చల్లగా నిమ్మళంగా గాలి వస్తూ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టే జేబు ఖాళీ అయిపోతుంది. స్లీపర్ అంటే మనకి కాస్త అలవాటైన పద్ధతే, పడుకోవడానికి సీటు ఉంటుంది. ఇక జనరల్ డబ్బాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ సీటు దొరకడం అంటే దేవుడు కనిపించినంత కష్టం బాబు. అసలు ఈ జనరల్ డబ్బాల్లో రద్దీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మనుషులు ఎట్టా ఎక్కుతారో ఎట్టా నిలబడతారో అర్థం కాదు. ఒక్కోసారి ఊపిరి కూడా ఆడని పరిస్థితి ఉంటుంది. అందుకే మనోళ్ళు ఏం చేస్తారంటే తొందరలోనో లేక కంగారులోనో రైలు వెనకమాలుండే ఆ లగేజీ కంపార్ట్మెంట్లోకి ఎక్కేస్తారు. దాన్ని బ్రేక్ వ్యాన్ అని కూడా అంటారు కదా. అక్కడ సామాన్లు పెట్టుకోవడానికి ఖాళీగా ఉంటుందని ఎవడు ఉండడని అనుకుంటారు, కానీ అది ఎంత ప్రమాదమో ఎవరికీ పట్టదు. రైల్వే నిబంధనల ప్రకారం ఆ లగేజీ డబ్బాలో మనుషులు ఎక్కడం అస్సలు ఒప్పుకోరు బాబు. అది సామాన్లు వేయడానికి మాత్రమే తయారు చేసినారు. అక్కడ కూర్చోవడానికి సీట్లుండవు, కనీసం నిలబడ్డానికి పట్టుకోవడానికి ఏం ఉండవు. గాలి కూడా సరిగ్గా రాదు. రైలు స్పీడ్గా పోతా ఉన్నప్పుడు ఆ డబ్బాలో ఉండటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. ఇట్లాంటి పనులు చేయడం వల్ల మన భద్రతకే ముప్పొస్తుంది. కానీ మనవాళ్ళు ఏదో ఒక రకంగా గమ్యం చేరాలని అట్టా చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా, రైలు ఎంత రద్దీగా ఉందో, జనం ఎట్టా కష్టపడుతున్నారో చూపిస్తూ బోల్డెడు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. పాపం కొంతమందికి ప్లాట్ఫారం మీద రైలు వచ్చినప్పుడు తమ డబ్బా ఎక్కడుందో తెలీదు. బండి కదిలేటప్పుడు కంగారులో ఏ డబ్బా కనిపిస్తే ఆ డబ్బాలకు దూకేస్తారు. జనరల్ డబ్బాలు అయితే కనీసం కాలు పెట్టేదానికి కూడా చోటు ఉండదు. అట్లాంటప్పుడు లగేజ్ డబ్బా ఖాళీగా కనిపిస్తే చాలు, అందులోకి ఎక్కేసి అబ్బో హాయిగా ఉంది అనుకుంటారు. కానీ ఆ లగేజీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం అనేది రైల్వే చట్టం ప్రకారం నేరం అని వాళ్ళకి తెలీదు. ఆ వీడియోలు చూసినప్పుడు అయ్యో అనుకుంటాను, కానీ ఆ ప్రయాణికులు పడే ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది. అయినప్పటికీ చట్టం అంటే చట్టమే కదా బాబు, మన భద్రత కోసమే కదా ఇవన్నీ పెట్టారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ లగేజీ డబ్బాలో ఎక్కితే జరిమానా ఎంత పడుతుందో తెలుసా? ఒక్కో రైల్వే జోన్లో ఒక్కో రకంగా రూల్స్ ఉన్నాయి. కానీ సాధారణంగా రైల్వే చట్టం 1989 అని ఒకటి ఉండాది. దాని ప్రకారం అనధికారికంగా ఎక్కడైనా ఎక్కితే అది పెద్ద తప్పే. దీనికి 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతేకాదు బాబు, ఒక్కోసారి పరిస్థితి ముదిరితే 6 నెలల దాకా జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉండాది. మరికొన్ని చోట్లయితే లగేజీ ఛార్జీ ఎంత పడుతుందో దానికి 6 రెట్లు ఎక్కువ కట్టించుకుంటారు. కనీసం 50 రూపాయలన్నా జరిమానా ఉండాది. ముఖ్యంగా ఈ సౌత్ వెస్ట్రన్ రైల్వే వాళ్ళ రూల్స్ చూస్తే మీరు లగేజీ వ్యాన్లో పట్టుబడితే ఫస్ట్ ఏసీ టికెట్ రేటు ఎంత ఉంటుందో అంతా వసూలు చేస్తారంట. అంటే మనకి తక్కువలో అయిపోతుంది అనుకుంటే ముక్కు విండి ఫస్ట్ ఏసీ డబ్బులు కట్టించుకుంటారు. ఇదంతా అవసరమా చెప్పండి? రైలు ప్రయాణంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ టికెట్ కొంటే ఆ డబ్బాలోనే ఎక్కాలి. నెల్లూరు నుంచి చెన్నైకి పోయేటప్పుడు జనరల్ టికెట్ తీసుకుని వెళ్ళి ఏసీ డబ్బాలో కూర్చుంటే టీటీఈ గారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. టికెట్ లేకుండా ప్రయాణించినా, తప్పుడు కోచ్లో ఎక్కినా రైల్వే పోలీసులు కానీ టీటీఈ కానీ పట్టుకుంటే జరిమానా తప్పదు. జనరల్ టికెట్తో స్లీపర్లోకి వెళ్ళినా, స్లీపర్ టికెట్తో ఏసీలోకి వెళ్ళినా ఆ టికెట్ ధరల మధ్య తేడాతో పాటు అదనంగా జరిమానా కూడా కట్టాలి. ఉదాహరణకి మీరు థర్డ్ ఏసీ టికెట్ కొని సెకండ్ ఏసీలోకో లేక ఫస్ట్ ఏసీలోకో ఎక్కి కూర్చున్నారనుకో, అక్కడ కూడా అంతే సంగతి. ఆ రేట్ల మధ్య ఉండే తేడాను వసూలు చేస్తారు. దానికి తోడు ఫైన్ కూడా వేస్తారు. ఏమన్నా అంటే రూల్స్ అట్టా ఉండాయని చెప్తారు. అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారంటే ప్రయాణికులందరూ సమానంగా సుఖంగా ప్రయాణించాలని. ముఖ్యంగా ఆడవాళ్ల కోసం కేటాయించిన డబ్బాలు కానీ, వికలాంగుల కోసం కేటాయించిన డబ్బాలు కానీ ఉంటాయి కదా, వాటిల్లోకి ఎవరైనా అనధికారికంగా ఎక్కితే అది చాలా పెద్ద నేరం బాబు. అర్హత లేకపోయినా ఆ డబ్బాల్లోకి దూరితే రైల్వే సిబ్బంది వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని మధ్యలోనే దించేయొచ్చు, లేకపోతే జరిమానా వేసి వచ్చే స్టేషన్లో మీ డబ్బాలోకి పంపించేస్తారు. మన అవసరాల కోసం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మంచిది కాదు కదా. మనం ఎందుకు ఇట్లాంటి పనులు చేసి ఫైన్లు కట్టాలి చెప్పండి? రైల్వే స్టేషన్లలో అనౌన్స్మెంట్ చేస్తానే ఉంటారు, ఫలానా డబ్బా ఇక్కడ వస్తుంది, ఫలానా చోట ఆగుతుంది అని.
అయినా మనోళ్ళకి ఆ కంగారులో ఏమీ వినిపించదు. ఈ లగేజీ డబ్బాల గురించి ఒక మాట చెప్పాలి. అక్కడ సామాన్లు ఎక్కువ ఉంటే అవి మీ మీద పడే ప్రమాదం కూడా ఉండాలి. బండి సడన్గా బ్రేక్ వేసినా లేక వేగంగా మలుపు తిరిగినా ఆ డబ్బాల్లో పట్టుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి కింద పడి దెబ్బలు తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది కాస్త ముందే స్టేషన్కి వెళ్ళి మన డబ్బా ఎక్కడుందో చూసుకుని నిమ్మళంగా ఎక్కి కూర్చోవడం ఉత్తమమని. జనరల్ కోచ్లో రద్దీ ఎక్కువ ఉంటే కాస్త ఓపిక పట్టాలి, లేదా రిజర్వేషన్ ముందుగానే చేసుకోవాలి. మన రైల్వే శాఖ కూడా ప్రయాణికుల ఇబ్బందులు చూసి ఇప్పుడు చాలా మార్పులు చేస్తూ ఉండాలి. కొత్త కొత్త రైళ్లు వేస్తున్నారు, అదనపు కోచులు కడుతున్నారు. అయినా సరే జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఇట్లాంటి తిప్పలు తప్పట్లేదు. టికెట్ కొనకుండా ప్రయాణించే వాళ్ల వల్ల, తప్పుడు డబ్బాల్లో ఎక్కే వాళ్ల వల్ల నిజమైన ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుంది. అందుకే రైల్వే వాళ్ళు ఇప్పుడు చాలా కఠినంగా ఉంటున్నారు. ఎక్కడ పట్టుబడినా సప్పడకుండా జరిమానా కట్టించుకుంటున్నారు. ఒక్కోసారి ఆ జరిమానా మనం కొనే టికెట్ రేటు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. రైల్వే ప్రయాణం అంటే మనకి అదో అనుభూతి. కిటికీ పక్కన కూర్చుని అలా పొలాలను చూస్తా పోతుంటే ఎంత బాగుంటుంది. కానీ ఆ ఆనందం ఉండాలంటే మనం రూల్స్ పాటించాలి. లగేజీ డబ్బాల్లో ఎక్కి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దు. బిర్యానీ తిని ఎంత హాయిగా ఉంటామో ప్రయాణంలో కూడా అంతే నిమ్మళంగా ఉండాలి. టికెట్ తీసుకునేటప్పుడు అది ఏ కోచ్కి సంబంధించిందో చూసుకోవాలి. ఎప్పుడైనా తెలియక వేరే డబ్బాలోకి ఎక్కితే వెంటనే టీటీఈ గారికి చెప్పి సర్దుబాటు చేసుకోవాలి, కానీ దొంగచాటుగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు కెమెరాలున్నాయి, నిఘా ఎక్కువ ఉంది, ఎక్కడో ఒక చోట పట్టుబట్టడం ఖాయం. ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్లలో విజిలెన్స్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉండారు. లగేజీ కోచ్లు, వికలాంగుల కోచ్లను ప్రత్యేకంగా తనిఖీ చేస్తూ ఉండారు. అక్కడ ఎవరైనా అనవసరంగా ఉంటే మాత్రం అస్సలు కనికరం చూపడం లేదు. చట్టం ప్రకారం పైన చెప్పినట్టు 1000 రూపాయల దాకా లాగేస్తున్నారు. జైలుకు పంపితే ఆ పరువు పోవటమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ప్రయాణం చేసేటప్పుడు సురక్షితంగా వెళ్లడం ముఖ్యం. తొందరపడి తప్పుడు డబ్బాల్లో ఎక్కి అభాసుపాలు కాకండి. రైల్వే శాఖ ఇచ్చే సౌకర్యాలను వాడుకోండి, కానీ వాటిని దుర్వినియోగం చేయకండి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే ఈ రద్దీ ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడు మన వాళ్ళు ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలోకి లగేజీలతో సహా దూరిపోతారు. ఆ సమయంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైల్వే వాళ్ళు అదనపు రైళ్లు నడిపినా చాలడం లేదు. అయినా సరే మనం మన జాగ్రత్తలో ఉండాలి. టిక్కెట్ లేని ప్రయాణం అస్సలు చేయకూడదు. మనమంతా రూల్స్ పాటిద్దాం. ఈ రైల్వే నియమాలు మన అందరి మేలు కోసమే అని గుర్తుంచుకోవాలి. ఎంతకు చెప్పేది ఏంటంటే బాబు, లగేజీ కంపార్ట్మెంట్ అనేది కేవలం సామాన్ల కోసం మాత్రమే. అక్కడ మనుషులకి చోటు లేదు. అక్కడ ప్రయాణిస్తే జరిమానా, జైలు శిక్ష తప్పవు. ఏ కోచ్ టికెట్ కొంటే అదే కోచ్లో ప్రయాణించండి. మహిళల కోచ్లు, వికలాంగుల కోచ్ల జోలికి పోవద్దు. సురక్షితంగా ప్రయాణం చేయండి. మీ గమ్యాన్ని క్షేమంగా చేరుకోండి. రైల్వే నిబంధనలను గౌరవించడం మన బాధ్యత. ఇట్లాంటి విషయాల మీద అవగాహన ఉండటం వల్ల మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తప్పు చేయకుండా కాపాడుకోవచ్చు. అందరికీ ఈ విషయాలు చెప్పి ప్రయాణాన్ని సంతోషదాయకం చేద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటాను. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇంకేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక రైల్వే సేవలలో మీకు నచ్చిన మార్పులు ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమన్నా ఉంటే పంచుకోండి. దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. క్షేమంగా ఉండండి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.